ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు యేసు ప్రభు వారు ఆయన నోటితోటి స్వయంగా మాట్లాడిన ఒక దీవెనకరమైన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనము. భయపడకుము, నమ్మిక మాత్రము ఉంచుము. యేసు ఈ మాటలను యాయిరు అనే మనిషితోటి మాట్లాడినట్టుగా చూస్తుంటాం. అతని కుమార్తె మరణించిందని వార్త వచ్చినప్పుడు అతని హృదయం భయంతో, బాధతో నిండిపోయింది. కానీ యేసు అతనితో చెప్తున్నాడు, భయపడకము, నమ్మిక మాత్రము ఉంచుము అని చెప్పాడు. మన జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు మనల్ని భయపెడుతుంటాయి. అనారోగ్యం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, భవిష్యత్తు గురించి ఆందోళనలు. కానీ యేసు మనకి ఏం గుర్తు చేస్తున్నట్టే, భయం మన విశ్వాసాన్ని తగ్గించకూడదు. దేవుని మీద నమ్మకం ఎల్లప్పుడూ ఉంచాలి. మనకు అసాధ్యంగా కనిపించే చోట కూడా దేవుని మార్గం ఉంటుంది. మన కన్నీళ్లను ఆయన చూస్తాడు, మన ప్రార్థనలు ఆయన వింటాడు. పరిస్థితులు మారకముందే దేవుని మీద నమ్మకం ఉంచడం అనేదే విశ్వాసం. ఈరోజు మన హృదయంలో యేసు స్వరం విందాం. భయపడకు, నేను నీతో ఉన్నాను, నమ్మిక మాత్రము ఉంచు. ప్రియ పరలోకపు తండ్రి, మా భయాలను, చింతలను మీ నమ్మకమైన చేతిలో ఉంచుతున్నాం. కష్ట సమయాల్లో కూడా మీ మీద నమ్మకం ఉంచే విశ్వాసాన్ని మాకు దయచేయండి. మా కుటుంబాలని, ఆరోగ్యాన్ని, జీవితాన్ని మీ కృపతో కాపాడండి. భయం లేకుండా నీ సమాధానంతో మా హృదయాన్ని ఎల్లప్పుడూ నింపమని మా ప్రభును, మీ ప్రియకుమారుడైన యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.